హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజ్కి బ్యాక్ లేస్ తోటి హ్యాంగింగ్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో చూద్దాం. ముందుగా ఇక్కడ నేను 2 డోరీల కోసం అయితే ఇలా 6 పీసెస్గా తీసుకున్నానండి. స్టెప్ బై స్టెప్ 3 పీసెస్గా నేను 6 పీస్ అయితే తీసుకున్నాను. అది వచ్చేసి క్లాత్ ఎడల్పు వచ్చేసి 3 ఇంచెస్ ఎడల్పు 3 ఇంచెస్ పొడవు అనేది చూసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ట్రయాంగిల్ షేప్లో ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత మనం ఇక్కడ లేస్ వచ్చేసి ఈ చివరకు అయితే నేనైతే స్టిచ్చింగ్ చేశాను. మీకు కావాలనుకుంటే లేస్ ఎక్స్ట్రా ఉంటే మీకు చుట్టూ కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చండి. నేను ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేశాను. ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత అన్ని పీసెస్కి అయితే ఇదే విధంగా ఒకే లెవెల్లో స్టిచ్చింగ్ అయితే చేశాను. చేసిన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న డోరీ అయితే ఇలా సెంటర్ పాయింట్కి పెట్టేసుకొని ఫోల్డింగ్ చేసి ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. అన్ని పీసెస్ ఇదే విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలండి. నేను కొత్తగా అయితే ట్రై చేశాను లేస్ తోటి ఏ విధంగా ఉంటుందనేది. చూసారు కదా, చాలా నీట్గా ఫినిషింగ్ కూడా చాలా బాగొచ్చింది. చూడ్డానికి కూడా లుక్ అయితే చాలా బాగుందండి. మళ్ళీ రెండో స్టెప్ కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. స్టెప్ బై స్టెప్ అయితే ఒక డోరీకి వచ్చేసి నేను 3 పీసెస్గా అయితే స్టిచ్చింగ్ చేశాను. ఇలా స్టిచ్చింగ్ చేస్తేనే చాలా లుక్ అనేది బాగుంటుందండి. హ్యాంగింగ్ అనేది చూసారు కదా, కొత్త మోడల్గా నేనైతే ట్రై చేశాను. మీరు కూడా ట్రై చేయండి. ఎలా అనిపించిందో లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. నచ్చితే కామెంట్ అయితే చేయండి, ఓకేనా. సేమ్ రెండో డోరీకి కూడా అదే విధంగా స్టిచ్చింగ్ చేశాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్.